అందరికీ నమస్కారం. జనేత్రి ఫౌండేషన్ పంచమ వార్షికోత్సవం సందర్భంగా జనేత్రి ఫౌండేషన్ సభ్యులందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ఈ జనేత్రి ఫౌండేషన్లో విఐపీస్ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్ సంపత్ కుమార్ గారు 333 సార్లు రక్తదానం చేయడం జరిగింది. వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా జనేత్రి ఫౌండేషన్కి 4 వసంతాలుగా వస్తున్న సాజిదా ఖాన్ గారు సౌండ్ ఇంజనీర్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మరియు బిగ్ బాస్ సుమన్ శెట్టి గారు, జబర్దస్త్ వన్స్ మోర్ వాసు గారు, మరియు మన మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు గారు, మరియు షీ టీమ్ ఎస్ఐ తబిత మేడం గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మన జనేత్రి ఫౌండేషన్ యొక్క నినాదం విద్యా వైద్యం కాబట్టి వైద్యానికి సంబంధించి విద్యావేత్తలు, వైద్యులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. జనేత్రి ఫౌండేషన్ 4 వసంతాలుగా వివిధ సేవా కార్యక్రమాల్లో 2 తెలుగు ఉభయ రాష్ట్రాల్లో విస్తృతంగా తమ సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా బస్టాండ్లో నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చలికాలం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, ఎండాకాలం మంచినీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, మరియు నిరాశ్రయులకు, రోడ్ సైడ్ ఉన్న మానసిక స్థితి బాగలేని వారిని మానసిక స్థితి లేని ఆశ్రమాల్లో తీసుకెళ్లి వారిని చేర్పించడము, మరియు వృద్ధాశ్రమాలలో ఒక పూట భోజనం ఏర్పాటు చేయడము, వాళ్ళకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమము, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మా ఫౌండేషన్లో ఉన్న సభ్యులు వారి పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజులు, మరియు వివిధ కార్యక్రమాలు వృద్ధాశ్రమాలలో, అనాథాశ్రమాలలో, అవంతిపురంలో ఉన్న బదిరుల స్కూళ్ళలో వాళ్ళ పాకెట్ మనీతో వారికి ఒక్క పూట భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మా ఫౌండేషన్లో 99% బిలో పావర్టీలో ఉన్న వాళ్ళే, అయినా కూడా వాళ్ళకి ఒక్క పూట భోజనము అందించాలని వారు చేస్తున్న తాపత్రయము ఎంతో హర్షించదగ్గ విషయము. వారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వారి సమస్యలు తెలుసు కాబట్టి వాళ్ళని ఒక్క పూట భోజనం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. డబ్బులు ఉన్నాయని చెప్పేసి డ్రెస్సులు లేకపోతే వివిధ కార్యక్రమాలు చేయకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము మా ఫౌండేషన్కి ఎంతో పేరు తీసుకొచ్చి పెట్టింది. అదేవిధంగా మన ఫౌండేషన్లో రక్తదానాలు, ఉచిత వైద్య శిబిరాలు, మరియు మెడికల్ క్యాంపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు ఈ ఫౌండేషన్ థైరాయిడ్ పరీక్షలు ఉచితంగా, మరియు బీపీ, షుగరు ఇలాంటి పరీక్షలు ఉచితంగా చేస్తూ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఫౌండేషన్ వివిధ సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంది. రానున్న తరుణంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవలు ఇస్తున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తృతం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చే విధంగా మా ఫౌండేషన్ సభ్యులు నిలబెడతారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్వారా ఈ ఫౌండేషన్కి ఒక మంచి పేరు, మంచి గుర్తింపు వచ్చే విధంగా మా బ్లూ ఆర్మీ ప్రయత్నం చేస్తుంది. కావున జనేత్రి ఫౌండేషన్ సభ్యులు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నవారు మాట సహాయం చేసినా వారు సహాయం చేసినట్లే, ఒక జీవితాన్ని నిలబెట్టినట్లే. అదేవిధంగా ముఖ్యంగా నల్గొండలో మిర్యాలగూడలో నిర్వహిస్తున్న జనేత్రి ఫౌండేషన్ కార్యక్రమం కాబట్టి నల్గొండ జిల్లాలో ఉన్న జనేత్రి సైనికులు, జనేత్రి బ్లూ ఆర్మీ ప్రతి ఒక్కరూ దూర భార ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి మీరు ఉదయం 7:30 గంటలకు ఎస్వి ఫంక్షన్ హాల్లో వచ్చినట్లయితే వారికి అతిథి మర్యాదలు చేయడానికి మనకు మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది మీ ఇంట్లో ఫంక్షన్గా, మీ ఇంట్లో కార్యక్రమంగా భావించి మీ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రక్తదాతల్ని 25 సార్లు రక్తం దానం చేసి
ప్లాస్మా కానీ రక్తం కానీ రక్తదానం చేసి రక్తదాతలకు నిలిచిన రక్తదాతలకి ఒక ప్రశంసా పత్రము, ఒక మెమెంటో ద్వారా వివిఐపీల చేతుల మీదుగా మీకు సన్మానించడం జరుగుతుంది. కావున 2 తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రక్తదాతలు 25 సార్ల కంటే ఎక్కువ ఇచ్చిన వారు, 25 టైమ్స్ ఎబో ఇచ్చేవారు ఎవరైనా ఉంటే జనవరి 23 వరకు మీ యొక్క వివరాలు మా ఫౌండేషన్కి అందించినట్లయితే మేము వారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా జనేత్రి, నల్గొండ మరియు మిర్యాలగూడలో ఉన్న వారికి సమయపాలన పాటించి ఉదయం 7:30 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉదయము దూరభార ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వారికి అల్పాహారము మరియు భోజనం ఏర్పాట్లు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు జనేత్రి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తాజ్ బాబా.